రైట్ ఇక మొత్తం మీద గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి అంటే రేపు రాత్రి 11 గంటల వరకు కూడా నగరంలో పెద్ద వెహికల్స్కి కావచ్చు లారీలకు నో ఎంట్రీ చెప్పేశారు. ఇక మెహదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ వరకు అయితే ఆర్టీసీ బస్సులకి అనుమతి ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలు జిల్లాల బస్సులకు చాదర్ఘాట్ వరకు కూడా అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో కూడా ఇవాళ రాత్రి 1 గంట వరకు కూడా మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చాలామంది లక్షల్లో దాదాపు 10 లక్షల మంది ఇవాళ నిమజ్జన కార్యక్రమాలు వీక్షించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులకు పూర్తిస్థాయి పరిస్థితులు వివరిస్తూ ఎక్కడ ఎవరికి ఏ అవసరం సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు ఎవరెవరు ఎక్కడ డ్యూటీ చేయాలనే విషయాన్ని కూడా వివరిస్తున్నారు. మొత్తం మీద 7 కంపార్ట్మెంట్లుగా డివైడ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్స్కి మరియు ఏఆర్ కానిస్టేబుల్స్కి సంబంధించిన ఎస్ఐలకు సిఐలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించే అవసరం లేదని మొత్తం మీద ఎక్కడికక్కడ పాస్లు అవి చెక్ చేసి అవి పంపిస్తున్నారు. ఇంకా అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక గజ ఈతగాళ్ళని దాదాపు 200 నుంచి 300 మంది గజ ఈతగాళ్ళని కూడా అక్కడ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ సెక్రటేరియట్ వద్ద కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం టెలిఫోన్ భవన్కు చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రస్తుతం ఆ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఖతర్నాక్ కొమరయ్య అందిస్తారు. కొమరయ్య, ఏంటి ఖైరతాబాద్? రైట్ కుమార్ ఉన్నారు మనకి సిద్ధంగా. కుమార్, ఏంటి ఖైరతాబాద్ శోభాయాత్ర ఎక్కడి వరకు వచ్చింది? ప్రస్తుతం మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ప్రారంభమైన భారీ భద్రత నడుమ ప్రస్తుతం కొనసాగుతుందనే చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఖైరతాబాద్ మహా గణేశుడు టెలిఫోన్ భవన్ దాటి ప్రస్తుతం ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే చేరుకునే పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఏదైతే ఖైరతాబాద్ మహా గణేశుడిని ఏదైతే ఇక్కడ వీక్షించడానికి పెద్ద ఎత్తున జనాలు కూడా ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే మనకు పెద్ద ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ మౌంట్ పోలీసులు అంటే గుర్రపు పోలీసులతో పాటు ఇటు ఏదైతే మిగతా పోలీసులతో కాశ్మీర్ పోలీసులతో పాటు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఖైరతాబాద్ మహా గణేశుడు శోభాయాత్రను మాత్రం ఏదైతే సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారని చెప్పచ్చు. అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఏదైతే గణేశుడు ముందు కూడా ఏదైతే చెప్పులు డాన్సులతో అంగరంగ వైభవంగా మహా గణేశుడు ఖైరతాబాద్ మహా గణేశుడు అయితే ఇక్కడ నుంచి సాగనంపై ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. అలాగే మరొక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు చెప్పకుండా పోలీసులు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఖైరతాబాద్ ఈరోజు ఉదయం 6 గంటలకే ఏదైతే ఈ శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ఏదైతే టెలిఫోన్ భవన్ దాటి ఏదైతే సెక్రటేరియట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ముందుకైతే చేరుకుంటుంది. అలాగే మరొక ఇటు ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా ముందుగానే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక ప్రజలకు కూడా అంటే ఇక్కడికి వచ్చే జనాలు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ దేశం నుంచి కూడా ఖైరతాబాద్ మహా గణేశుడిని చూసేందుకు కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఏదైతే ఉచిత వాటర్ ప్యాకేజ్ పంపిణీ చేస్తున్నారు. అలాగే కొన్ని వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఖైరతాబాద్ మహా గణేశుడిని చూస్తారు కాబట్టి ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోతే ఇక్కడ ఏదైతే కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి 30,000కు పైగా పోలీసులు అయితే ఇక్కడికైతే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరికి ఏదైతే ఇబ్బందులు కలగకుండా అయితే ప్రస్తుతం ఈ శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల లోపు ఏదైతే ఈ శోభాయాత్ర ముగించేందుకు కూడా ఇటు ఏదైతే అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు ఏదైతే ట్యాంక్ బండ్ పై సుమారు 50,000కు పైగా ఏదైతే నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా అంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ గా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేందుకు కూడా ఇటు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. అలాగే పక్క ఇప్పటికే ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఖైరతాబాద్ మహా గణేశుడు శోభాయాత్ర జరిగే దగ్గర అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి వెహికల్స్ కూడా ఎలమెంట్ లేదని చెప్పొచ్చు. అలాగే మనకు పక్క ఇప్పటికే ఇక్కడ మౌంట్ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మౌంట్ పోలీసులు కూడా ఇక్కడ జనాలందరినీ కూడా ముందుకు నడిపిస్తూ కూడా ఏదైతే
ఇక్కడ ప్రజలతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ మహాగణేష్ శోభయాత్ర కొనసాగుతుంది. అలాగే ఇప్పటికే సీసీ కెమెరాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ డీసీపీ అధికారులు కూడా ఈ ఖైరతాబాద్ మహాగణేశ్వరి శోభాయాత్ర సక్సెస్ఫుల్ గా నడిపేసి కూడా ఎంతో మంది శోభాయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ప్రజలు విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ మౌంట్ పోలీసులు అంటే గుర్రపు పోలీసులతో పాటు ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దాటి ఏదైతే ప్రస్తుతం సొసైటీకి అయితే ప్రస్తుతం అయితే చేరుకుంటున్నారని చెప్పచ్చు. కార్పొరేట్ పోలీసులు సిద్ధంగా చెప్పచ్చు. కార్పొరేట్ పోలీసులు వచ్చేసి ఏదైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అయితే శోభాయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడ దేశం నుంచి అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశం నుంచి కూడా ఇక్కడ కొంతమంది ఫాదర్స్ చేరుకుని మహాగణేశ్వరుని అయితే దర్శిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు అంటే సుమారు ఈ జగన్నాథుడి నిమజ్జనానికి 10 లక్షలకు పైగా జనానికి చేరుకుంటారు. ఇంకా హైదరాబాద్ నలుమూలలో కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగుతుందని చెప్పచ్చు. అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఏదైతే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ అయితే ఉన్నారో ఎక్కడి నుంచి వచ్చేటండి ఖైరతాబాద్ గణేష్ ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం వస్తాయి ఇక్కడికి. ట్రాన్స్పోర్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నపిల్లడు కాబట్టి మీకు ఇక్కడ ఎలా ఇబ్బంది అయినా కలుగుతుందా? ఎక్కడికి ఇక్కడ చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా దర్శించుకొని ఏదైతే ఆనందోత్సవాలతోని ఖైరతాబాద్ మహాగణేష్ శోభాయాత్ర సాగిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అలాగే ఇటు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు చాలా శ్రమించి ఖైరతాబాద్ మహాగణేష్ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు. అలాగే మన కొత్త ఇప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాబట్టి ముందస్తుగా ఏదైతే ఇక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా జరిగినాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖైరతాబాద్ మహాగణేష్ శోభయాత్ర అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రజలు అంటే సుమారు ఏదైతే 10 లక్షలకు పైగా ఈ నిమజ్జన గణేష్ నిమజ్జనం చేశారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికైతే డెలివరీ కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ శోభాయాత్రలన్నీ అంటే సుమారు 303 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి పోలీసులతో పాటు అన్ని అధికారులు అంటే అన్ని అధికారులు కూడా ఇక్కడ సమన్వయంగా ఏదైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతారో ప్రస్తుతం మనకు ఖైరతాబాద్ మహాగణేశుడు ఏదైతే తెలుగు తండ్రి స్నేహం వరకు అయితే చేరుకున్నారని చెప్పొచ్చు.